I take it. EPK party. Yes, Best Supervisor PS Manyam. C. Balaji Naidu, Edgard. Next dinner రెడీగా ఉండాలని కోరుతున్నాను. ఇవే ఫోటో సార్, ఇవే ఫోటో సంపాదించే బస్సుల్లో వచ్చాను సార్. సార్ సైడ్ నా పక్క రావాలి అందరూ కొద్దిగా అనుకోండి అన్నా కొంచెం బ్యాక్ రాజాయ ప్రసక్త సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే రమేన్ కామకామాయ మహ్యం కామేశ్వర వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ఆకాశాత్ పతితం తోయం యదా గచ్చత్ సాగరం తీసుకోండి. గ్యారేజ్ లేదు సార్. బస్ స్టాండ్ ఇక్కడ 1 కిలోమీటర్ దూరం. బస్ స్టాండ్ వచ్చేసి 1.28 acres సార్. ఈ గ్యారేజ్ వర్క్ వచ్చేసి 5.37 సార్. కొంచెం రిక్వెస్ట్ స్పేస్ పక్కన ఉంది సార్. అదొక 5.38 సార్. ఇది 5.35 సార్ గ్యారేజ్ వర్క్. మొత్తము మాకు 5 బస్ స్టేషన్లు ఉన్నాయి సార్. 79 సార్. 79 సార్. బస్ స్టాండ్ వచ్చేసి 85లో 79 సార్. ఎక్స్ప్రెస్ సార్. లాంగెస్ట్ వచ్చేసి మంత్రాలయం సార్. అనంతపూరు, తిరుపతి, బెంగళూరు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అప్పరాజు సంజయ్ గారికి, అదేవిధంగా చిత్తూరు జిల్లా జగదీష్ గారికి, ప్రకాశం జిల్లా కొంతమంది ఆఫీసర్లు, అదేవిధంగా పల్మేరు డిపో ఉన్నటువంటి అధికారులందరూ, సిబ్బంది, ఎంప్లాయీస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఎంతో ఇంట్రెస్ట్ చేసినటువంటి కార్తికేయ సోదరులు విద్యార్థులకు కూడా నమస్కారం తెలియజేస్తాము. పల్మేరు పేరు పోలీసులో వివిధ శాఖల మీద హోదాల్లో పనిచేసినప్పుడు చాలాసార్లు వచ్చానని ఆర్టీసీ ఎంపీగా రాలేదు. మనం రోజు లిస్టు చూస్తూ ఉంటే ఏమేమి చూడలేదా అనిపించినప్పుడు కొన్ని కనిపించింది. అవన్నీ వస్తే కంప్లీట్ చేయాల్సి కంప్లీట్ చేశాను. సత్యపేరు ఇవాళ పల్మేరు ముఖం మళ్ళీ ఇంకో గోదావరి చూసుకుంటా మిగిలినాయి. అంటే తెలంగాణలో ఎప్పుడు డిపో సందర్శించడానికి ఇక అప్పుడు మిగిలిపోయింది. కొంచెం చాలాసార్లు కొంచెం ఒకసారి అంటే అన్ని సందర్శించాలని ఉద్దేశంతో పల్మేరు ఒకటే నాకు కొత్త కాదు కానీ బట్ ఆర్టీసీ డిపో వరకు నేను రాలేదు. అందుకోసం రావడం జరిగింది. ఇక్కడ లాంగ్ బ్యాక్ 96లో అనుకుంటాను.
ఒక స్కేల్లో ఉంది ఎస్పీగా 96 ఫస్ట్ రావాలి అదొక పర్యాలు వచ్చారు అంటే ముఖ్యమంత్రి కాకుండా మీటింగ్స్కి అప్పుడు ఎక్కువ సీఎం గారు కూడా ఉపకరణం జరిగింది. ఇక్కడ మీతో ప్రత్యేకంగా ఒకసారి మాట్లాడాలని ఒకసారి కూడా ఆయన కూడా సందర్శించాలని మీతో కొన్ని విషయాలు చెప్పాలని తెలుసుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మనకి కొంత మోడర్నైజేషన్ తీసుకెళ్తాం ఆల్రెడీ ఏంటంటే అది ఎంతో సాధిస్తుంది. అందులో భాగంగా మనకి ఒక 2 సంవత్సరాలు అసోసియేషన్ అక్కడ 5 డిమాండ్ అరేంజ్మెంట్గా 2% అమౌంట్ 750 బస్సులకి ఆల్రెడీ టెండర్ ప్రక్రియ పూర్తయిపోయింది. దానికి సంబంధించినటువంటి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారవుతా ఉంది. మొత్తం 11 సిటీలు 12 డిపోలు వాటిలో ఎలక్ట్రిక్ బస్సెస్ రాబోతున్నాయి. 700 బస్సులు ఆల్రెడీ శాంక్షన్ అయింది. అవన్నీ మనకి ప్రాబ్లం రాబోతున్నాయి. ఇది కాకుండా ఒక 600 బస్సులకి ప్రతిపాదన పంపించాం. అందులో వచ్చినట్లయితే కొన్ని అందులో 300 కొండపై ఉంటాయి. కొండగంటే కొండగంటానికి ప్రభుత్వం కొండగంటానికి 300 పెట్టాలని బాగు చేస్తాం. ఇవి కాకుండా ఇంకా కొన్ని పర్యావరణాన్ని పరీక్షించే ఉద్దేశంతో సిఎన్జి బస్సులు కొన్ని తీసుకుందాం అనుకుంటున్నాం. అది కూడా ప్రక్రియ స్టార్ట్ అయింది. అంటే మనం ఈ డీజిల్ బస్సుని ఉన్నవాటిని కొనసాగిస్తుంది. అవసరమైన వాడు ప్రతి డీజిల్ బస్సులు వాడుకుంటూ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి తిరుపతి రావాలా, వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలంటే ఈ ఎలక్ట్రిక్ బస్సు ప్రోత్సాహక టెక్నాలజీతో ఎలక్ట్రిక్ బస్సులు సిఎన్జి బస్సులో ఉన్న కాదు కాబట్టి కొన్ని డీజిల్ బస్సు లాంగ్ డిస్టెన్స్ ఓవర్ బస్సు తీసుకుంటారు. అది కాకుండా దగ్గర ప్రాంతాలన్నింటి కూడా ఎలక్ట్రిక్ బస్సులు వాడి పర్యావరణాన్ని పరీక్షించాలనే ఉద్దేశంతో అదేవిధంగా మోడర్నైజేషన్ తీసుకోవడం. ఇది కాకుండా బస్ స్టేషన్స్ కూడా వీలైనంత వరకు మోడర్నైజ్ చేయాలి. మోడర్నైజ్ చేయకుంటే కొన్ని బస్ స్టేషన్స్ వర్షం వస్తే వీళ్ళు లోపలికి వచ్చేస్తూ ఉంటాయి. సో వాటిని మొత్తంగా తీసేసి కొన్ని కలపట్టి అందరూ ఏదైనా కల్పించి కొత్త బస్ స్టేషన్ కట్టాలి. ఆలోచనతో దానికి సంబంధించి ఎవరైనా BOD మార్గం ద్వారా కానీ లేదా PPP మోడల్ కానీ ఎవరు చేయాలంటే పూర్తిగా మనం 50 కోట్ల రూపాయలు కష్టం. మీరు ఐడియా ఉంది. తిరుపతిలో ఇతర మోడల్ బస్ స్టేషన్ ఒక బస్ స్టేషన్ వచ్చి సుమారు 350 కోట్ల బస్ స్టేషన్ ఉంది. అది కాకుండా కమర్షియల్ అభివృద్ధికి ఇంకా ఉంటుంది. 350 కోట్ల మనకి కార్పొరేషన్. దాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి జాయింట్ వెంచర్ కింద డెవలప్ చేస్తాం. NHLS అంటారు, నేషనల్ హైవేస్ లాజిస్టిక్ మేనేజ్మెంట్. వాళ్ళు APSRTC కలిసి రాష్ట్ర ప్రభుత్వం కలిసి దాన్ని డెవలప్ చేస్తాము. చాలా పెద్ద ప్రాజెక్ట్ అవ్వబోతుంది. ఇవి కాకుండా చిన్న చిన్నవి అంటే కర్నూలు రాజవిహారంలో ఉంది, విజయవాడ ఆపనగర్ ఉంది. ఇది ఆల్రెడీ ఎంకరేజ్ చేస్తాం. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ ఏది ఉన్నప్పుడు మీకు చెప్పేదంటే మోడర్నైజేషన్ డిసెంబర్ అంటాం. దాని సంబంధించిన ఆలోచనలు మారాలి. మీకు ఒక అనుమానం అవుతుంది. ఎలక్ట్రిక్ బస్సు పెట్టినప్పుడు మరి హైవే బస్సు ఎలక్ట్రిక్ బస్సు GCC అంటారు. అంటే డ్రైవర్లు బాగా వేస్తారు. వాళ్ళు ఎన్ని చేస్తే మన డ్రైవర్ల పరిస్థితి ఏమి, ఉద్యోగాలు ఎవరైపోతాయి ఆ కంగారు కూడా సంబంధం. ఈ మధ్య సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన మన ఎంప్లాయీస్ ఎవరి ఒక్కరిలో మనకి ఇచ్చేది చేయము, వాళ్ళందరూ వాడుకోవాలి. అంటే ఎలాగంటే అది డ్రైవింగ్ అంటారు. డ్రైవింగ్ అంటే బస్సు వాళ్ళు అంటారు. మన డ్రైవర్ని కండక్టర్ ప్రస్తుతం మీరు చూసినటువంటి ఎలక్ట్రిక్ బస్సు కండక్టర్ మనవాడు, డ్రైవర్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చే రాబోయే బస్సులో డ్రైవర్ కూడా మనవాడు ఉంటాడు, కండక్టర్ మనవాడు. HR ప్రాబ్లం అయింది అప్పుడు తీసుకోమంటారు. వేరే చెప్పారు ఎక్కువ ప్రాబ్లం డ్రైవింగ్ తప్పని చెప్పారు. మన మీటింగ్లో దాని ప్రకారంగా ప్రణాళిక తయారు చేస్తాం. సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఏ విధమైనటువంటి ఆధారం ఏ విషయం మీరు చెందకండి. ఎంప్లాయీస్ మళ్ళీ తీసుకోవడం డిస్టర్బ్ మీకు చెప్పాల్సిన అవసరం ప్రజెంతాం. పూర్వం ఏమన్నాడంటే ఇప్పుడు కూర్చొని ఎంపీ వచ్చినప్పుడు యాజమాన్యం కార్మికులు ఉంటుంది. యాజమాన్యం లేదు, కార్మికులు లేదు, అంతా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోయారు. కాబట్టి ఎంప్లాయీస్ కావాలని గవర్నమెంట్ వాడతాం.
కార్మికులను కావాలి ఎక్కువ వాడు మీరు కార్మికులు కాదు అదే కాదు అందరూ ఎంప్లాయీస్ ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో ఎంప్లాయీస్ ఏ విధంగా నొప్పి జరగకుండా గవర్నమెంట్ సీఎం గారు చర్యలు పెట్టారు. దాని మీద చూసుకుంటాం ప్రధానవాల్సిన అవసరం. అయితే ఇక్కడ 2 విషయాలు మీకు తెలియజేస్తాను. ఒకసారి మీకు ఈ ఆర్పిఎస్ ఉద్యోగ అనేది వస్తాయా రావా అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు ముందు రిటైర్ అవ్వడానికి ఇస్తా ఉన్నాం మొదట్లో. అది సరిపోవట్లేదు అనిపించింది. తర్వాత ఒక ఉన్నదాంట్లో బాధ్యత 22% ఒకసారి ఇంకో 22% ఇచ్చాము. అంతా ఆలోచన డబ్బులు లేక మళ్ళీ ఒక 20% పోయి సంవత్సరం సాధించాము. లాస్ట్ 20% మిగిలిపోతే మొన్న ఏప్రిల్ చేశారు. దాంతో మిగిలిన ఆర్పిఎస్ ఉద్యోగ అడిగేసి మొత్తం పూర్తయిపోయాను విషయం తెలుస్తుంది. అయితే ఇంకా మిగిలిపోయి ఏంటంటే ఎట్లీస్ట్ ఒకటి మిగిలిపోయింది. అంటే చనిపోయిన వారి కుటుంబాలు కూడా ఉంటారు. అది కూడా ఈ నెల స్టార్ట్ చేశాం. ఈ నెల 5 కోట్లు ఇచ్చాము. దానికి చనిపోయిన వారి కుటుంబాలకు 2-3 సంవత్సరాలుగా మిగిలిపోయిన పెట్టి బకాయిలన్నీ కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చే 6 నెలలో మళ్ళీ తీసేస్తాం. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఎంప్లాయీకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు మీరు అడిగినా అడగకపోయినా అన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలియజేస్తాం. మొదట్లో మనకి కార్పొరేట్ శాఖలు కానీ లేకుండా చిన్న మోడల్లో బయట వేరే ఇష్యూస్ పెట్టుకుని సంస్థలు చేస్తాం. అలా కాకుండా మన శాలరీలు కలిగి ఉన్నప్పుడు స్టేట్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళే ఇవ్వాలి మనకి అనేటువంటి ఒక ఆలోచనతో మన కార్పొరేట్ శాఖలు కానీ ఇవాళ 100 crore రూపీస్ సరిపోయినట్లయితే కూడా మొత్తం చెప్పాలంటే నేషనల్ ట్యాక్స్ 5 లక్షలు, 25 లక్షలు నార్మల్గా ఇచ్చేది. అది కాకుండా రూపే కార్డు ఉంటే ఇంకో 10 లక్షలు, స్పెషల్ కార్డు ఉంటే ఇంకో 10 లక్షలు, మొత్తం 110 లక్షలు వచ్చేది. 10 లక్షలు జరిగి ప్రమాదవశాత్తు మన ఎంప్లాయీ చనిపోయినట్లయితే మొత్తం 10 లక్షలు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. కార్పొరేట్ అప్లై చేసుకున్నాం. సో అదే మనం ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాము. ఎంప్లాయీస్కి ఇబ్బంది లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీకు చెప్పాలనుకున్న విషయం, ప్రతి నెల కూడా 3వ సోమవారం నాడు ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తారు. ఒక 5-6 డిపార్ట్మెంట్ చేస్తారు. అందులో ఆర్టీసీ గవర్నమెంట్ అటెండ్ చేస్తారు. వెళ్ళినప్పుడు ఒకరితో ఎట్లా ఉందని అంతా కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమిటది, ఈ మధ్య ప్రయాణం చేసిన ప్రయాణికులు వాళ్ళు ప్రశ్న ఉంటారు. 5 వెళ్తారు కానీ ఇవాళ పడతారు కానీ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. ఏమని బస్ స్టాండ్లో సౌకర్యం ఉందా లేదా, టాయిలెట్ సరిగ్గా ఉందా లేదా, మీరు వెళ్ళిన బస్సు సమయానికి చేరిందా లేదా, బయలుదేరిందా లేదా, మీరు వెళ్ళిన బస్సు సురక్షితంగా మీరు భావిస్తున్నారా, అంటే యాక్సిడెంట్ ఫ్రీగా ఉంటారా, అదేవిధంగా మీరు వెళ్ళేదానికి సదుపాయాలంటే ఒక సీలింగ్ ఫ్యాన్ కానీ సీట్స్ కానీ చైర్స్ 3 సీటర్ చైర్స్ కానీ అవి ఉన్నాయి. ఎన్ని ప్రశ్నలతో ఉంటారు. వాటిల్లో మనకు ఫీడ్బ్యాక్ సరిగా వస్తేనే ఆయన గుర్తు చెప్తారు. దానివల్ల ఏమైనా పరిస్థితి ఎందుకు ఇప్పుడు ఎలా పంపిస్తున్నారు అందుకే మీరు గమనించుంటారు. ఒకసారి మీరు కూడా తీసుకుంటారు. మరి ప్రతి చోట కూడా మనం గవర్నమెంట్ సౌకర్యం 100% ప్రతి చోట వచ్చారు. 6 నాటలు పెంచుతాము, దూరం పెట్టాలో నేనే పెంచుతాం. అది లేకపోయింటే ఒక వాటర్ కూలర్ పెట్టి వచ్చేటప్పుడు చూస్తున్నాం. ఏమీ లేకపోతే చిన్న పరిస్థితి అయితే కనీసం హోటల్ పెట్టి అందరికీ అదే చూస్తూ ఉన్నాం. సో అది గవర్నమెంట్ అదేవిధంగా టాయిలెట్ రిపేర్ కోసం ఈ మధ్య సుమారు 1,00,00,000 రూపాయలు మేము ఖర్చు పెట్టాం. వేరే కన్స్ట్రక్షన్స్ ఇంకా ఖర్చు పెట్టాం. ఏదైనా సరే టాయిలెట్ వచ్చి కూడా ప్రయాణించి సరైన అవకాశం లేకుండా వాళ్ళు ఉపయోగించుకునే చేస్తాం. అదేవిధంగా సీలింగ్ ఫ్యాన్లు చేసి టెండర్స్ వేసాము, పర్చేజ్ చేస్తున్నాము. స్టో డిపార్ట్మెంట్ కూడా పర్చేజ్ చేస్తాం. అంటే ఇవన్నీ చేసిన ద్వారా ప్రజలకి మన మీద ఒక విధమైనటువంటి మంచి ఫీడ్బ్యాక్ కావాలి. ఆ ఫీడ్బ్యాక్ వచ్చేసరికి మీరు అందరూ కష్టపడతారు. ముఖ్యంగా ఇక్కడ ఆర్టీసీ గ్యారేజ్ కూడా చేస్తున్నారు. ఏంటంటే మెయింటెనెన్స్, బస్ మెయింటెనెన్స్ సరిగా ఉన్నట్లయితే బ్రేక్ డౌన్ కావు, అదే యాక్సిడెంట్ కావు. తర్వాత బస్సు సరైన షేప్లో ఉన్నట్లయితే మనకి ప్రాపర్ షేప్లో ఉన్నట్లయితే బస్సు డిపార్చర్ అరైవల్ పర్సన్ సరిగా ఉంటుంది. ఇవన్నీ కూడా డైరెక్ట్గా గ్యారేజ్ సంబంధించారు. ఇవి చెప్పానే టాయిలెట్స్, వాటర్ అభివృద్ధి చేస్తుంది. డిఎం గారు, డిప్యూటీ గారు మీరు దృష్టి సారించి అక్కడ బస్ స్టేషన్ కంట్రోల్ పట్టుకొని మీరు ఎప్పటికప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తూ సరిహద్దులను చూస్తూ ప్రజలతో మాట్లాడుతూ
మీడియా స్పీడ్ రాకపోతుంది దాని ప్రకారం దాన్ని చూద్దాం ఇది చేస్తేనే ఉపయోగపడుతుంది. ఓకే, అది మీ మీద ఆధారపడుతుంది. గ్యారెంటీ ఒక విషయం మీరు అన్ని చేసినట్లయితే ప్రయాణికులు వెళ్ళేది ఏంటంటే మీకు ఏ కావాలి చేయడానికి కాకుండా ఎందుకంటే అన్ని వస్తాను ఒక్కొక్క చేస్తూ వచ్చారు. ముఖ్యంగా మీకు ఆర్థికంగా కావాల్సిన అమ్మాయిలు అన్నీ చేసిన వస్తారు. మీకు వారికి అంటే చనిపోయిన తప్పించి ఎంప్లాయీస్ కావాల్సిన డబ్బులన్నీ కూడా అంటే ఆర్పిఎస్ కావాల్సిన కూడా అన్నీ చేసాం. ఒక ఎస్పీటీ ఎంత చేసినప్పుడు రిటర్న్ అవుతున్నప్పుడు ఇంట్రెస్ట్ భావిస్తాం. కాబట్టి దాని గురించి కనబడుతుంది. ఇవ్వాల్సిన పిఎఫ్ బకాయి కానీ సీసీఎస్ బకాయి కానీ చేయబట్టే మీరు అప్లై చేసి 3 రోజులకి లోన్ వస్తారు. మరి పొరుగు రాష్ట్రం తెలంగాణలో నేను అప్లై చేస్తాను. వాళ్ళ పరిస్థితి ఆర్థిక పరిస్థితి కాలేదు. అయినా మనం చాలా ఇంప్రూవ్ సిస్టమాటిక్గా ప్లాన్గా చేపట్టి చెప్పాం. ఇప్పుడు మన స్టేట్ గురించి బెటర్ అయ్యారు కాబట్టి కొత్త బస్సులు కూడా ఇంకా రాష్ట్రం కూడా ఇంకా కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుపోవాలని సీట్ల ఆదేశం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్ చేయడం ప్రతి బస్ స్టేషన్లో కానీ ఎక్కువగా కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం సోలార్ ప్యానల్స్ పెట్టేసుకొని మన విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి. మనం చేసుకున్నట్లయితే ఏ రోజు ఇబ్బంది లేకుండా మనకి ఇవి సమ్ పవర్ ఎక్స్పెన్స్ తగ్గించుకోవాలి. నేను బహుశా 4 ఏళ్ళ క్రితం చార్జ్ తీసుకుని వస్తాను వాటర్ డిపార్ట్మెంట్ అప్పుడు కొంచెం ఎలా చేసాం ఇట్లా నడవడం ఈ మధ్యకాలం ఎక్కువ నిరాడంబరంగా మీటింగ్ పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఈ ఖర్చు కూడా తగ్గించవచ్చు. ఇప్పుడు తగ్గించేయండి అవసరం లేదు. వాటి కోసం అంటే మనం చెప్పట్లేదు. ఈ ఖర్చులు తగ్గించుకోవాలి, ఆదాయం పెంచుకోవాలి. ఎట్లాగైతే వార్ అంటారు ఆక్యుపెన్సీ పెంచాలా, ఆదాయం పెరగాల, వ్యయం తగ్గించుకోవాలి. అన్ని రకాల వ్యయాన్ని తగ్గించుకోవాలి. అంటే ఇంత కూర్చున్నట్టుగా ఇష్టం వచ్చినట్టు ఆఫీసర్లు కొన్ని ఎవరో చెప్తుండే తగ్గిపోయింది. ఈ బాధను పెంచవచ్చు అందరూ కూడా కూర్చున్నట్టు ఇది కూడా బాధను పెంచవచ్చు. ఇంకా తప్పదు, ఆలోచన సఫర్ చేస్తుంది. కొంచెం మనం ఎవరైనా తగ్గించుకోవడం తర్వాత వ్యయం తగ్గించుకోవడం ద్వారా ఆదాయం తగ్గించుకోవడం ద్వారా మాత్రం మనం కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మనం మెయింటెనెన్స్ బాగుంటుంటే ఉంటుంది. అదేవిధంగా వార్ పెరుగుతుంటే అన్నీ కూడా మంచిగా అయ్యే అవకాశం కూడా అన్నీ తీసుకొని నేను మళ్ళీ చెప్పేది ఒకటే. నేను మీరు ఎందుకు కోరుకున్న 2 విషయాలు ప్రయాణికులు నిర్ణయించాలని చెప్పే విధంగా వాళ్ళకి సరైన ఏ అవసరాలు ఉంది. మీకు పెట్టిన ప్రయాణికుల పట్ల ఆర్టీసీకి ప్రవర్తన ఎలా ఉంది. సో మన బిహేవియర్ బాగుంటుందా వాళ్ళకి మెరుగైన సొంతంగా ఇచ్చాలి. రెండవది ఆదాయం పెంచుకోవడం వేయలేదు. ఇది కానీ మీరు చేసినట్లయితే మీకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అడిగినా అడగకపోయినా అన్ని కూడా చేయడానికి సిద్ధంగా మరొకసారి తెలియజేస్తున్నాము. ఈ పక్షంలో మీరు చాలా కంగారు పడతా ఒక విధంగా ఏమన్నా ఆందోళన పాటుపడినటువంటి పట్ల ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అమలు చేయమని చెప్పాము. కాబట్టి మళ్ళీ దాని గురించి కంగారు వస్తుంది. ఏ విధంగా చూసినా ఆయన దగ్గర అవసరం మీకు సంబంధించినటువంటి ఏ అవసరం అయినా సరే మీరు అడిగినా అప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. బట్ నాకు కావాల్సిన రూపాయలు మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలి. అదేవిధంగా కార్డు ఆదాయం ఖర్చాలి. కార్డు ఆదాయం పెరగాలి. ఇంకా మీరు నష్టం తగ్గిస్తున్నారు. నష్టం తగ్గించి పక్కన పెట్టి లాభం తీసుకోవాలి. స్లోగా ఇంకా నష్టం తగ్గించేసుకొని లాభం పెంచుకోవాలి. ఇక మనం ఏదో ఇంటీరియర్ అనుకున్నాము, దూరం ఎక్కడో కుదరదు. ఎంత దూరం ఉన్నా ఇక్కడ కోటలు ఇంకా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు కూడా కష్టాలి, మీరు కష్టాలి. మీరు నాకు అన్నట్టుగా సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడం గమనించబడుతున్నాం. ఎక్స్ప్రెస్ కానీ ఇంకేదో కానీ నేను అవసరం చేస్తుంది కానీ ప్రయత్నిస్తాము. ఖచ్చితంగా ఇంప్రూవ్ చేద్దాం. ఈ ఇంట్లో ప్రజలకు అవసరం పడాలనేందులో ఖచ్చితంగా అది ఇష్టం మనం అడుగు వేద్దాం. ఖచ్చితంగా మీరు మాత్రం ఆ లాస్ అండ్ ఆర్డర్ వచ్చేసి ప్రాఫిట్ కావాల్సింది. దాని సంబంధించిన అన్ని విషయాలు మీరు మళ్ళీ చూసుకొని డిపోలో కానీ ఫ్రస్ట్రేషన్ కానీ చూసుకొని ముఖ్యంగా డిపో డిపోలో కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మీ అందరూ ఒకసారి మరొకసారి మనం చేస్తూ మీరందరూ మంచిగా కష్టపడి పనిచేయాలా, ఈ డిపో మంచిగా కావాలా అని మీ అందరూ చేయాలి. ఆ విధంగా కృషి చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ ఎల్ ప్రభాకర్ ఐకేఎల్ నెక్స్ట్ బెస్ట్ ఐఎస్టీ యూపీకే కండక్టర్ బిఎన్ హేమలత
TPK 41 rupees 95 sir. Next KSR Gupta, highest TPK conductor 40 rupees TPK. Next K Suresh Babu, KSR Gupta sir, highest TPK 40 rupees sir. Suresh Babu, yes Suresh Babu. Highest accident free driver sir, highest number of years sir. Best driver sir, 28 years sir. A Yadav Reddy sir. ఏం కాదు రెఫరెన్స్ Best supervisor PS Manyam. టైర్ మెకానిక్ 3,20,000. R Sekhar. ఢిల్లీ సాహెబ్ సార్ లైన్గా ఉండండి, ఇక్కడే ఉండండి. ఢిల్లీ సాహెబ్ మన్యం. అది తీసుకున్నప్పుడు చెప్పంటే గ్యాప్ పడుతుంది. మన్యం. ఎస్ మనీ. స్టీఫెన్ రాజు. స్టీఫెన్ రాజు. సి బాలాజీ నాయుడు హెడ్ గార్డ్. ఢిల్లీ సార్. యూనియన్ నాయకులు సన్మానం చేయదలుచుకున్న తొందరగా తొందర తీసుకుంటారు. నెక్స్ట్ యూనియన్ రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. అందరూ వచ్చినారు కదా. ఇవే ఫోటో సార్, ఇవే ఫోటో సంపాదించే బస్సుల్లో బాగా తీస్తారు. మన హానరబుల్ ఎండి సార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీరింగ్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్, మన డిప్యూటీ సార్ విఎన్ఎస్ఓ గారు, మన లోకల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్, అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మరి ఇంతవరకు మన పన్నెండు డిపోని అంతకు ముందు 2 సార్లు చెట్టు లేని సార్, బట్ షుగర్ మూమెంట్లో ప్రయత్నం తప్పలే. మొదటి డిపో డిపో ఎవరు మేనేజింగ్ డైరెక్టర్గా వచ్చింది ఫస్ట్ టైం వేరే సార్ గుర్తుగా మా విభోధంలో గౌరవం చేసుకున్నా మేము మా విమానాన్ని రకంగా తెలియజేసుకోవడం జరిగింది.
Gracias.